అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నీ మాటలు కాదని నేను అనను. నీ ఇష్టం ఏందో, కానీ ఒక్క మాట ఇవ్వు. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు. అక్క చనిపోయిందన్న విషయంలో ఇప్పటి వరకు సుధీర్ హస్తం ఉందని మాత్రమే తెలుసు. కానీ నువ్వు సంజయ్తో ఫోన్లో మాట్లాడింది విన్న తర్వాత కోమలి నంద ఎందుకు ఇలా చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అవును, ఇదిగో తన ఫేస్ సర్జరీ కాకముందు ఉన్న ఫోటో. నీకు అక్కకి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏ రిలేషన్ లేదా ఆదిత్య. ఈ అమ్మాయి మనల్ని టార్గెట్ చేయడం కాకుండా 100 మంది అమ్మాయిల్ని లండన్ పంపిస్తుందంటే నాకు తెలిసి ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లో ఎవరో ఒకరిని కొనేసి ఉంటుంది. అవును హిందూ, ప్రస్తుతం కోమలి నంద ప్రజెంట్ ఇప్పుడు లండన్కి వెళ్ళింది. నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే చేద్దాం, కానీ ఒక్క మాట ఆదిత్య అంటుంది హిందూ. చెప్పు హిందూ. ఆకాష్ సంజయ్ అన్నయ్యలా పెళ్లి చేయాలి ముందు. చేద్దాం హిందూ, కానీ ఇప్పుడెందుకు? మన ప్లాన్ ప్రకారం సంజయ్ ఆకాష్ ఇద్దరు మనకి హెల్ప్ చేయాలి. నీకు తోడుగా నేనున్నాను, మరి వాళ్ళకి తోడుగా హేమ సంధ్య ఇద్దరు ఉండాలి కదా. సరే హిందూ, ముందు నిశ్చితార్థం చేద్దాం. ఆకాష్ సంధ్యకి ఈ కేసు గొడవ పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దాం, ఏమంటావు? సరే ఆదిత్య, నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్ వీక్లో కోమలి మళ్ళీ తన పని కోసం ఇక్కడికి వస్తుంది కదా అంటుంది హిందూ. అవును, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైందంటాడు సూర్య. సూర్య గెడ్డం పట్టుకొని, ఆదిత్య నన్ను ఇప్పుడు బోటింగ్కి తీసుకొని వెళ్ళవా? నిన్ను ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. అలా అని నిన్ను బాధ పెట్టలేను. పద అంటూ నెత్తుకొని, నా మాట వినవే, కనీసం నా బాధని అర్థం చేసుకో. నీతో గడపాలని నాకు ఉండదా చెప్పు? కానీ నా హెల్త్ రికవరీ అయ్యే వరకు సరేనా అంటూ హిందుని బుజ్జగిస్తూ పడుకోబెడతాడు. లండన్లో కోమలి నంద, అన్నయ్య మనం అనుకున్నదంతా జరిగింది. అక్కడ సూర్య బాధ చూసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందంటే మాటల్లో చెప్పలేనురా. సౌర్య నవ్వుతూ, అవును, వాడి చిరునవ్వు దూరం అవ్వాలి, వాడికి నరకం చూపించాలి. ఇంతకీ ఆ లేడీ హిట్లర్ సూర్య వైపు బతికిందా చనిపోయిందా? అది బతికే ఛాన్స్ లేదురా, ఎందుకంటే 3 బుల్లెట్ బాడీలో దూసుకొని పోయాయి. అంటే ఇంకా అది ఎలా బ్రతుకుతుంది? ఈ సౌర్యానందబాయ్ ఫ్యామిలీతో పెట్టుకుంటే జీవితంలో సంతోషం అనేదే ఉండదు. అది సరే, నాన్న ఏడి? లోపల ఉన్నారు, ఏమన్నా చెప్పాలా నాన్నకి అంటాడు సౌర్య. ఏముందన్నయ్య, కోమలి చనిపోయింది, ఇంకా దాని చెల్లి కూడా చనిపోయిందని నాన్నకి చెప్పాలి కదా. చెప్దాం, ముందు నువ్వు భోజనం చేయరా, ఇప్పటికే ఆలస్యమైంది. తర్వాత మన టార్గెట్ సూర్య ఫ్యామిలీ. ముందు వాడి బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలి. ఇంకా వాడి వైఫ్ కోసం విన్నాను, చాలా చురుకైనది, తెలివైనది, కానీ అది చనిపోయి మంచి పని చేసింది. ఇంకా వాడి ఫ్యామిలీ అంతా మన దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలి. అవునన్నయ్య, మంచి రోజు చూసి బిజినెస్ పరంగా కూడా దెబ్బ కొడదాం. నా మనసులో రగులుతున్న పగకి ఆ సూర్యకి సరైన గుణపాఠం చెప్పాలి అంటుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. హిందూ రికవరీ అయింది. సాయంత్రం రాత్రి సమయం 10 గంటలు. సూర్య ల్యాప్టాప్ పక్కన పెట్టి, అమ్మయ్య హిందూ, ఈరోజు బయటికి వెళ్దామా? ఏమైంది సార్, సడన్గా టైంలో బయటికి వెళ్దామంటున్నారు? ఏంటి సంగతి? ఇప్పటి వరకు నీ హెల్త్ బాగాలేదని ఎక్కడికి నేను తీసుకెళ్ళలేదు. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, అందుకే బయటికి వెళ్దామా అంటున్నా. చాలా రోజుల తర్వాత నా నీళ్ళు దయగలిగిందా? పదండి వెళ్దామంటుంది హిందూ. పద అంటూ ఇద్దరు కారులో కూర్చొని ఉంటారు. ఆదిత్య ఇప్పటికే చాలా దూరం వచ్చామంటుంది హిందూ. ముందు చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకంత తొందర నీకు? కాస్త ఆగవే, కాసేపు సైలెంట్గా ఉండు అంటాడు సూర్య. అంతేకాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నది మాత్రం చెప్పవు. ఏంటే నా మీద అరుస్తున్నావు? కాసేపు సైలెంట్గా ఉండు అన్నాను. అది కూడా తప్ప. మూతి ముడుచుకొని చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్స్లో లీనమైపోయింది. కాసేపటికి కారు ఒక పక్క కాపి, హిందూలే, ఏంటి వచ్చేసామా? ముందు చెవిలో ఉన్న చెత్త తీసి నాతో పద. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత కోపం అనుకుంటూ సూర్య వెనకాల నడుస్తుంది. మనసులో నీ దగ్గర ఈ మాత్రం లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామని గోల్ చేస్తావు హిందూ? తొందరగా నడు. ఆదిత్య, ఈ ప్లేస్ ఏంటో అసలు అర్థం కావడం లేదు. ఇక్కడ కనీసం ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కొంపదీసి అడవి అయితే కాదు కదా. సీరియస్ లుక్ ఇష్యూ ముందు పదా. హిందూ, ఎక్కడికి వెళ్తున్నాం అసలు? ఈయన గారు కోపం చూస్తే చెంప మీద చెల్లుమని కొట్టేలా ఉన్నాడు. నడుస్తూ ఆదిత్యంగా నడవడం నా వల్ల అస్సలు కాదు, అందుకే తినమనేది. కాస్త ఒళ్ళు చేయి వేసి అన్నగా ఉన్నావు అంటాడు సూర్య. ఎప్పుడు చూడు అదే మాట అంటుంది హిందూ. హిందూని ఎత్తుకుని చాలా దూరం నడిచాడు. అమ్మయ్య, కిందికి దిగవే,
కిందకి దిగి ఏంటి ఆదిత్య కొండ మీదకి తీసుకొచ్చావా? అది కూడా ఇంత దూరం. కొండ అంటున్నావు కదా, ఒకసారి కిందకి చూడు. కిందకి చూసి షాక్ అవుతుంది. నేల కాకుండా పచ్చని పరుపు లాంటిది. అది ఏంటి ఆదిత్య, మట్టి కాకుండా ఇది ఉంది. మనసులో ఈ బుర్రకి ఇంకా అర్థం కాలేదన్నమాట. హిందుని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎలా ఉంది ఈ ప్లేసు? చాలా ప్రశాంతంగా ఉంది ఆదిత్య. అంతేకాదు మన ఇద్దరం ఎవరికి కనిపించకుండా చుట్టూ ఈ కొండలు చాలా బాగుంది. ఇక్కడ జలపాతం ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అవునా ఆదిత్య, మనం ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యన మన దగ్గరగా పున్నమి చంద్రుడు. నిజంగా ఇలాంటి ప్లేస్లో జలపాతం ఉంటే చాలా బాగుంటుంది ఆదిత్య. తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఏదో ఓపెన్ చేసి ఒక చోట ప్రెస్ చేశాడు. ఇప్పుడు చూడు, నీ ఎదురుగా ఉన్న కొండ మీద నుండి జలపాతం వస్తుంది. ఎందుకు అర్థం కాక ఎదురుగా ఉన్న కొండను చూసింది. దానిపైనుంచి జలపాతం రావటం మొదలైంది. నోరెళ్ళబెట్టుకున్న ఆదిత్య, నిజమేనా? నవ్వుతూ ఇందు భుజంపై చీన్ పెట్టి, అవును బాగాలేదా అలా చూస్తున్నావు? మైండ్ బ్లోయింగ్ ఆదిత్య, నిజంగా సూపర్, అసలు చాలా బాగుంది ఆదిత్య. హిందూ చెవిలో నెమ్మదిగా హస్కీగా, భూమి ఆకాశం మధ్య నువ్వు నేను, ఎదురుగా జలపాతం, మనకు దగ్గరగా ఉన్న పున్నమి చంద్రుడు, ఆ అందమైన తారలు, నా ఒడిలో నువ్వు, చుట్టూ పంచభూతాలు, నిజంగా చాలా బాగుంది హిందూ. అవునాదిత్య, ఆ ప్లేస్ నాకు నచ్చింది. ఎంత నచ్చిందంటే ఇక్కడే ఉండిపోవాలనుంది. ఈ నైట్ అంతా ఇక్కడే ఉందాం సరేనా? ఆదిత్య మాటలు పట్టించుకోకుండా, ఆదిత్య ఇక్కడే ఉందామంటూ ఎదురుగా జలపాతం చూస్తుంది. ఇలాంటి ప్లేస్లో ఆకాశం ఉన్న నక్షత్రాలు మన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అవునాదిత్య, నిజంగా చాలా బాగుంటుందేమో అనుకున్నాను. నీ టేస్ట్ సూపర్ ఇడియట్. నవ్వుతూ ఫోన్లో మరో ఆప్షన్ క్లిక్ చేశాడు. వెంటనే పైనుంచి నక్షత్రాలు, నిజమైన నక్షత్రాలు కాదు, సూర్య ప్లాన్ చేసినవి, ఇద్దరి మీద పడుతున్నాయి. హిందూ షాక్తో, ఆదిత్య హిందూ నడుం గట్టిగా పట్టుకొని ఎలా ఉంది అంటాడు సూర్య. సూర్య చెంప మీద చేయి వేసి, ఆదిత్య ఇదంతా ఒక అద్భుతంలో ఉంది, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది. అవునా, నీకు విజిల్ వేయటం వచ్చా? మనసులో ఇప్పుడు నాకు విజిల్ వచ్చి అంటే నన్ను కిలాడి అనుకోడు కదా. ఆయన నా మొగుడు దగ్గర నాకు సిగ్గేందుకు వచ్చి ఆదిత్య? ఏమో అనుకున్న తమ దగ్గర చాలా టాలెంట్ ఉంది. అమ్మాయి అన్నాక అన్ని టాలెంట్లు ఉండాలి కదా. అయినా ఒక అమ్మాయి విజిల్ వేయటం తప్ప చెప్పు? తప్పు కాదు హిందూ, ఒకసారి నువ్వు విజిల్ వేయి అంటాడు సూర్య. సరే అని విజిల్ వేసింది చాలా గట్టిగా. సూర్య షాక్తో, మనసులో విజిల్ అంటే ఏదో చిన్నగా వచ్చి అనుకున్నా కానీ ఇది అమ్మో, నా పెళ్ళం దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఎందుకు ఆదిత్య విజిల్ వేయమని చెప్పావంటాడు హిందూ. ఎందుకంటే చెప్తాను, ఒకసారి జలపాతం బాగా అబ్జర్వ్ చేయి. ఏమైందంటూ చూసింది. జలపాతంలో నవ్వుతూ ఉన్న హిందూ రూపం కనిపిస్తుంది. సూర్య బాగుందా అంటాడు. ఏం మాట్లాడాలో తెలియక షాక్లోంచి తేరుకొని సూర్య చేతిని గట్టిగా పట్టుకొని సూర్య మెడవంపుల్లో ముద్దు పెట్టి, ఇంతకు మించి నీకు ఎలా చెప్పను ఆదిత్య? సూర్య హిందూని గట్టిగా హత్తుకొని, హిందూ ఏం మంత్రం వేసావో తెలీదు, నువ్వే నా ఊపిరిగా మారావు. ఎంతగా అంటే నువ్వు లేకపోతే నేను లేను అన్నంతగా నన్ను మార్చేశావు. నువ్వు నా జీవితంలో వచ్చిన క్షణం నాలో ఉన్న వెలితంతా తొలగిపోయింది. నువ్వు లేకపోతే ఈ ఆదిత్య లేడు. నా గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీకోసమే. ఎంతగా అంటే నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నా గుండె చప్పుడుకి ఊపిరినిచ్చేది నువ్వు. నా పెదవుల మీద చిరునవ్వు కూడా నువ్వే. ఏమని చెప్పాలి? నా కోసం నువ్వు చావు అంచుల వరకు వెళ్ళావు, మళ్ళీ నీ కోసమే నా దగ్గరకు వచ్చావు. నీకు తెలుసా, మన ఇద్దరి గుండె చప్పుడు ఒకటే, ప్రాణం ఒక్కటే, రెండు మనసులు కానీ ఒకటే గుండె చప్పుడు. ఎందుకంటే నా ఊపిరి నీవే. హిందూ, ఐ లవ్ యూ హిందూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటాడు. సూర్య మాటలు వింటూ కన్నీరు కారుస్తూ, ఆదిత్య ఈ హిందూ ఎప్పటికీ నీదే ఆదిత్య అంటుంది. హిందూ చెంప మీద కన్నీరు తుడుస్తూ, ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఏడిస్తే నేను అసలు తట్టుకోలేను హిందూ. నవ్వుతూ, లవ్ యూ టూ ఆదిత్య అంటాడు హిందూ. పక్కన ఉన్న కవర్ హిందూ చేతిలో పెట్టి, ఈ చీర కట్టుకొని రా అంటాడు సూర్య. ఆదిత్య ఇప్పుడు చీర ఎందుకు అంటుంది హిందూ. పక్కనున్న చెట్టు వెనుక మార్చుకొని తొందరగా రా. ఇంకా నా మాట వినవు కదా అనుకుంటూ కవర్ తీసుకొని చెట్టు వెనక్కి వెళ్ళింది. కాసేపటికి ఇంకా ఎంతసేపు అయిందో, నాకు చీర కట్టుకోవడం రాదు, ఫోన్లో చూసుకొని కట్టుకుంటున్నాను, కాస్త టైం పడుతుంది ఆదిత్య. పోనీ నన్ను రమ్మంటావా? కొంచెం నీకు హెల్ప్ చేస్తాను. వద్దా ఆదిత్య, ఒక 5 నిమిషాలాగా అయిపోతుంది. కాసేపటికి ఆదిత్య ఎలా ఉంది వెనక్కి తిరుగు చూసి షాక్ అవుతాడు సూర్య. రెడ్ కలర్ ప్లెయిన్ అండ్ సింపుల్ వర్క్ ఉన్న సిల్క్ శారీ కట్టుకొని
లూజ్ హెయిర్తో అచ్చం చందమామల అందంగా ఉంది. ఆ పున్నమి చంద్రుని వెలుగులో హిందూ మరింత అందంగా కనిపిస్తుంది. నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేసి తన కురుల్ని వెనక్కి నెట్టి, చాలా బాగుంది హిందూ, ఎంతగా అంటే మాటల్లో చెప్పలేను. సిగ్గుపడి సూర్యని గట్టిగా హాక్ చేసుకొని, థ్యాంక్స్ ఆదిత్య, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చావు. నెమ్మదిగా హిందూ చెవిలో హస్కీగా, అయితే నాకు నువ్వు కావాలి హిందూ. సూర్య మాట అర్థమయ్యి సిగ్గుతో తలవంచుకొని, హిందూ ఎప్పటికీ నీదే ఆదిత్య. హిందూని ఎత్తుకొని ముందుకు నడిచి అక్కడ పూలతో రెడీ చేసిన బెడ్ మీద పడుకోబెట్టాడు సూర్య. ఇదంతా నువ్వు అరేంజ్ చేసావా ఆదిత్య? హిందూ పక్కన పడుకొని, ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు చుట్టూ చూసింది. నలువైపు కొండలు, ఎదురుగా జలపాతం, భూమికి ఆకాశానికి మధ్యలో హిందూ ఆదిత్య తమ భయపడుతున్న నక్షత్రాలు. నిజంగా ఒక అద్భుతంగా ఉంది. చాలా బాగుంది ఆదిత్య. ఫోన్లో మరో ఆప్షన్ క్లిక్ చేశాడు. అంతే, తమ చుట్టూ ఒక గ్లాస్ విండో ఇద్దరిని కవర్ చేసేలా వచ్చింది. అది లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించదు. ఇదంతా జలపాతం, నక్షత్రాలు, ఇవన్నీ ఒక రకంగా సెట్లా సూర్య అరేంజ్ చేసినవి. ఇది జస్ట్ ఊహాభావంతో రాసినది. ఆ జలపాతం ఇంకా ఫోటో ఓవర్గా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. సూర్య వైపు చూస్తూ, ఇదంతా ఎప్పుడు చేసావు ఆదిత్య? సాయంత్రం హిందూ నవ్వుతూ, చాలా బాగుంది, అది నేను నీ డైరీలో చదివా. నిజంగా నీ టేస్ట్ భలే ఉంది అంటుంది హిందూ. నా మనసులో ఉన్న భావాలు నా డైరీలో బాగానే చదివేశావు కదా. అవును, మరి ఇప్పుడు నా మనసులో ఏముందో తెలియదా నీకు? సిగ్గుతో నవ్వుతూ, నాకెలా తెలుస్తుంది ఆదిత్య? నెమ్మదిగా హిందూని తన వైపుకి తీసుకొని, చెప్పు హిందూ, తెలుసా? ఆదిత్య నెమ్మదిగా హిందూ నడుం దగ్గర చేయి వేసి తన ముక్కుతో హిందూ మెడవంపుల్లో రాస్తూ, ఈ క్షణం నిన్ను నాలో కలుపుకోవాలని ఉంది, నువ్వు అనుమతిస్తే. సూర్య చేసే పనికి మాటలు రాక నెమ్మదిగా మాటలు కూడబెట్టుకొని, చెప్పాను కదా ఆదిత్య, హిందూ ఎప్పుడు సూర్యకే అని. నెమ్మదిగా హిందూ ఫేస్ అంతా ముద్దులతో ముంచి, హిందూ బ్యాక్ సైడ్ ఉన్న జాకెట్ థ్రెడ్ని విప్పుతూ హిందూ పెదవుల మీద తన ప్రేమని అంతా కురిపించాడు. ఊపిరాడక నెమ్మదిగా సూర్య పెదవులు విడి, ఇలా అయితే నా వల్ల కాదు ఆదిత్య అంటుంది హిందూ. నా ప్రేమనంతా భరిస్తాను అన్నావుగా, ఈ రాత్రంతా నా ప్రేమని అంతా నువ్వు భరించాలి అంటూ హిందూ పెదవులు లాక్ చేసి తనలో హిందూని ఐక్యం చేసుకున్నాడు. సూర్య చూపించే ప్రేమకి గొంతు తడారిపోయి, మాటలు రాక కొత్త అలజడి తన మనసులో మొదలయ్యి, సూర్యుని మరింత గట్టిగా హత్తుకొని సూర్య ప్రేమలో నెమ్మదిగా కరిగిపోయింది. నలువైపులా కొండల మధ్య, భూమికి ఆకాశానికి మధ్య జలపాతం ఎదురుగా నక్షత్రాల నడుమ పున్నమి చంద్రుడు, వెన్నెల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటే. తమ బంధం మరింత బలపడేలా ఇద్దరూ ఒక్కటయ్యారు. నెక్స్ట్ స్టోరీ, కోమలి చనిపోయింది. ఈ కోమలి బాయ్ శౌర్య ఎందుకు హిందూ సూర్యని టార్గెట్ చేశారో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ నుండి అన్ని ఎమోషన్ ఉండేలా చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సూర్య హిందూల ప్రేమ, ఇక నుంచి హిందూ సూర్య ప్రేమ అండ్ కోమలి శౌర్య వార్. ముందు ఏం జరుగుతుందో చూడాలి. అలానే సంజయ్ ఆకాష్ల లవ్ కూడా ఉంటుంది. ఈసారి నుండి అందరూ క్యారెక్టర్ ఉండేలా చేయాలి. సో అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి.